తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకూడదని నిర్ణయించారు. అలాగే మండలి సమావేశాల్లో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఇక ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకూడదని నిర్ణయించారు. అలాగే మండలి సమావేశాల్లో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, నిన్న మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన సమావేశం కొద్దిసేపు వచ్చిన తాడేపల్లి జగన్ నివాసంలో ప్రారంభమైంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ సంబంధించి అసెంబ్లీలో ఏ రకంగా పోరాడాలనే దానికి సంబంధించి చర్చిస్తారు. కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి శాసన మండలిలో ఏ అంశాలని వేరే చూసుకుని పోరాటం చేయాలి, శాసన మండలిలో అనుసరించిన విధానాలు ఏంటో, ముఖ్యంగా మెడికల్ కాలేజీలు కావచ్చు, రాష్ట్రంలో శాంతి భద్రతల విషయాన్ని కావచ్చు, అలాగే విశాఖపట్నంతో వంటి ప్రాంతంలో 99% భూమి కేటాయించడం లాంటి విషయాలు, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా శాసన మండలి వేదికగా పోరాడాలి, ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ఎండగట్టాలనేది జగన్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. దాంతో పాటుగా ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 11 మందిలో వారిలో శాసనసభకు వెళ్లాలని చెప్పి కొంతమంది భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధినేతకు ఇదే అంశాన్ని వారు స్పష్టం చేసే అంశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో శాసనసభకు హాజరవ్వాలా వద్దా అనే దానికి సంబంధించి కూడా ఈ రోజు కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వినయన శివ, మరి వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకూడదంటూ కూడా నిర్ణయించుకున్నట్లు కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే ఖచ్చితంగా శాసనసభ సమావేశాలకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా శాసనసభ సమావేశాలకు హాజరు కాకూడదని చెప్పి వైఎస్ఆర్సీపీ గతంలో నిర్ణయం తీసుకుంది. నిన్న మొన్న ఇదే అంశాన్ని కూడా చాలా వేదికల మీద కూడా ప్రకటించింది. అయితే శాసనసభకు రాకపోవడానికి సంబంధించి కూడా చాలా మంది నేతలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా వద్దా అనే దానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏమైనా మరి ఇటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కూడా జగన్ మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. ఎటువంటి అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు వారికి? ప్రధానంగా ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అయితే కొనసాగుతోంది. శాసనసభలో ఏ రకంగా వ్యవహరించాలి, ఏ అంశాలకు సంబంధించి శాసనసభలో చర్చించాలి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు మెడికల్ కాలేజీ కావచ్చు, రాష్ట్రంలో శాంతి భద్రత విషయం కావచ్చు, చాలా ప్రాంతాల్లో 99% రూపాయికి భూ కేటాయిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు జరగట్లేదు కాబట్టి వాటిని బలంగా శాసన మండలి వేదికగా పోరాటం చేయాలని చెప్పి జగన్ ఎమ్మెల్సీలకి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. వినయన. రైట్ శివ, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.